అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర ఎయిర్ ఇండియా అనే విమాన ప్రమాదంలో మరణించిన గాయపడిన వైద్య విద్యార్థులకు ఇతర వైద్యులకు సమగ్రమైన సహాయ సహకారాలు అందించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శనివారం విజ్ఞప్తి చేసింది. ఎయిర్ ఇండియా మాతృ సంస్థ అయిన టాటా సన్స్ ఈ విషయంలో తక్షణమే స్పందించాలని కోరింది. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా వైద్య వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో కనీసం 5 వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా ఆ భవనంలో ఉన్న దాదాపు 50 మంది గాయపడ్డారు. ఈ వార్త తెలియగానే వైద్య విద్యార్థుల కుటుంబ సభ్యులు, కళాశాల యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐఎంఏ మరణించిన వైద్య విద్యార్థుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు గాయపడిన వారికి దీర్ఘకాలిక మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. టాటా సన్స్ ఈ బాధ్యతను స్వీకరించాలని ఐఎంఏ కోరింది. దీనిపై స్పందించిన టాటా గ్రూప్ ప్రమాదంలో మరణించిన ప్రతి బాధితుడి కుటుంబానికి ₹1 పరిహారం అందజేస్తామని, గాయపడిన వారి వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని ప్రకటించింది. అయితే ఈ హామీలను త్వరితగిన పారదర్శకంగా నెరవేర్చాలని వైద్య సంఘాలు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ముఖ్యంగా వైద్య విద్యార్థి సంఘంపై ఈ ప్రమాదం తీవ్ర ప్రభావం చూపినందున ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.